केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्। गुरुवर्याय नमो नमः। शुभं भवतु, सौभाग्यवती भव। अस्य दिवसे संस्कृतपाठः प्रारभ्यते। शुभं भवतु। इदानीं प्रथमपुस्तके प्रार्थनाश्लोकेषु 13 श्लोकं तथैव 14 श्लोकं च अध्ययनं कुर्मः। सूर्यस्तुतिः प्रथमम्। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मकारिणे विरिञ्चि नारायण शंकरात्मने। ఈ సూర్యస్తుతిలో సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, త్రిమూర్తులు కూడా ఆయనలో భాగాలు అనే విషయాన్ని చాలా అద్భుతంగా అందించారు. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశకేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. నమః ప్రథమం, సవిత్రే ద్వితీయం, జగదేకచక్షుషే తృతీయం, జగత్ప్రసూతి స్థితినాశహేతవే చతుర్థం, త్రయీమయాయ పంచమం, త్రిగుణాత్మకారిణే షష్ఠం, విరించి నారాయణ శంకరాత్మనే సప్తమం. సప్తపది అయం శ్లోకః. జగదేక చక్షుషే, ఇప్పుడు అన్వయక్రమం ఎలా చెప్పారంటే, జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే సవిత్రే నమః. నమః చదువు రావాలమ్మా. ఇప్పుడు సవిత్రే అనేది విశేష్యం. విశేషణ విశేష్యాలు అన్వయక్రమంలో ఎలా వస్తాయంటే, ముందు విశేష్యం, తర్వాత విశేషణాలు చెప్పేసి తర్వాత విశేషం చెప్పేవారు. అందుకని ఆయన ఎటువంటి వాడు సవిత సూర్య భగవానుడు, ఆ విశేషణాలు ముందు చెప్పాలి, తర్వాత విశేషం, విశేషం చెప్పిన తర్వాత నమః చెప్పాలి. అది ఆ అన్వయ ప్రకారం జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మే సవిత్రే నమః. అలాంటి సూర్యుడికి నమస్కరిస్తాం. అది ఇప్పుడు జగదేక చక్షుడు అంటే ఏమిటి? జగత్ ఏక చక్షుషే, జగత్తంతటికి ఒకే నేత్రం ఆయన. ఆయన గనక ప్రకాశించకపోతే, ఆయన కిరణాలు మనపై ప్రసరించకపోతే చరాచర జీవుల అంతా కూడా, మొత్తం జీవులన్నీ కూడా అంధకారంలో ఉండిపోతాయి, కడున ఉపయోగం ఉండదు. అంటే జగత్ ఏక చక్షుషే, జగత్తంతటికి ఆయనే ఏకైక నేత్రం. ఆయన జగత్తంతటికి ఒకే నేత్రమైన వాడు. జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే. ప్రసూతి అంటే సృష్టి, స్థితి అంటే రక్షణ వృద్ధి, నాశ అంటే లయం. సృష్టి స్థితి లయ. జగత్తు యొక్క ప్రసూతి సృష్టి, స్థితి రక్షణ, తర్వాత నాశము, సృష్టి స్థితి లయములు. వీటికి అన్నిటికీ కారణం ఎవరు? హేతవే. ఆ హేతు ఎవరు? సూర్య భగవానుడే. త్రయీమయాయ. ఏమిటి ఇక్కడ? త్రయి అంటే 3 వేదాలమ్మా. వేదాలు 4 మామూలుగా: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. కానీ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాన్ని ఆ 3టిగా ప్రాధాన్యం ఇస్తారు. కారణం ఏంటంటే, యజనాలు, దేవతా స్తుతి మంత్రాలు, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనకు ఎక్కువగా ఈ 3 వేదాల్లోనే ఉంటాయి. పైగా ఈ 3 వేదాలు స్వర్గాపవర్గాల గురించి చెప్పేటటువంటివి. ఇంకా అథర్వణ వేదంలో ఏంటంటే అదంతా శాస్త్రాలు, వాస్తుశాస్త్రం, వైద్యశాస్త్రం, అన్ని శాస్త్రాలే. మానవ జీవితం సుఖంగా కొనసాగడానికి అథర్వవేదంలో ఉన్న విశేషాలే కారణం. అది అథర్వవేదం లౌకికం, ఈ 3 పారలౌకికం. అంటే ఈ 3టికి ప్రాధాన్యం ఇస్తారు. పరలోక విశేషాల గురించి చెప్తాయి. పరలోక గమనంలో మనకు సుఖాన్ని కలిగించేవి ఈ 3. ఏవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. త్రయీ అంటారు. త్రయీ అంటే 3 వేదాలు. త్రయీమయాయ. 3 వేదాలు ఆయన స్వరూపమే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 వేదాలు ఆయన స్వరూపం. త్రయీమయాయ
సత్వగుణం ఉన్నవాళ్ళు శాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఇతరులకు సంతోషం, వాళ్ళని చూస్తేనే శాంతం కలుగుతుంది. శాంతము సంతోషము కలిగి ఉంటారు, అందరికీ కల్పిస్తారు. అలాంటి వాడు సత్వగుణ సంపన్నులు. అలాంటి సత్వగుణం, రజోగుణం కోపతాపాలు, కసుకుసుమటు ఉంటారు, అది రజోగుణం. తమోగుణం మూర్ఖత్వం, అజ్ఞానం. ఈ 3 గుణాలు ఆయన కల్పిస్తారట. ప్రాతకాలంలో సత్వగుణం, పూజా కార్యక్రమాలు, సంధ్యావందనాలు చేసుకుంటాం, హాయిగా ప్రార్థనా మందిరంలో కూర్చుంటాం, జ్యోతి వెలిగిస్తాం, స్తోత్రాలు చదువుకుంటాం, పరమశాంతంగా ఉంటుంది సత్వగుణం. ఇంకా మధ్యాహ్నం ఆకలి, ఏవో వ్యవహారాలు, మిగతా లోకి వ్యవహారాలు, దీంతో వాళ్ళు వీళ్ళు పలకరించడం, ఒకసారి కోపం రావడం, ఇది రజోగుణం. చివరికి సాయంకాలం విశ్రాంతి తీసుకుని ఇంకా నిద్రకు జారిపోవడం, తమస్సు మనకి ఏమీ తెలియదు, ఇంకా అజ్ఞానాంతకాలంలో ఉండిపోతాం. ఇలా 3 ఆయన గురించి వస్తాయట: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇంకా చివరిది ఏమిటి? విరించి నారాయణ శంకరాత్మనే. విరించి అంటే సృష్టికర్త బ్రహ్మ, నారాయణ శ్రీమన్నారాయణ విష్ణుకర్త, మహేశ్వరుడు శంకర ఆయన లయకర్త. ఆత్మనే, ఈ 3 స్వరూపాలు ఆయనవే. మూర్త్యాత్మకుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రిగుణాత్మకుడు, త్రివేద స్వరూపుడు. అలాంటి సవిత్రే, సవిత అంటే కిరణములు కలిగిన వాడు, కిరణాన్ని అందించేవాడు, ప్రకాశించేవాడు. అలాంటి సూర్య భగవానుడికి నమస్కారము. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశయేతవే త్రైమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఇప్పుడు సద్రూపాలు చూద్దాం అమ్మ. నమః సకారాంత నపుంసకలింగ నమశబ్ద ప్రథమైకవచనాతః నమః నమసి నమాంసి. తర్వాత సవిత్రే, సవితృ శబ్ద అనుకారాంత పుల్లింగ చతుర్థి ఏకవచనాతః సవిత్రే సవితృభ్యాం సవితృభ్యః. అనంతరం జగదేక చక్షుషే, జగదేక చక్షుష్ శబ్ద షకారాంత పుంలింగ, ఇది కూడా చతుర్థి, చతుర్థి ఏకవచనాతః జగదేక చక్షుషే జగదేక చక్షుభ్యాం జగదేక చక్షుభ్యః. జగత్ప్రసూతి స్థితి, జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే. ఆ శబ్దం ఏమిటి? హేతు, ఉకారాంతం. జగత్ప్రసూతి స్థితి నాశ హేతు శబ్ద ఉకారాంత పుంలింగ చతుర్థి ఏకవచనాతః. గురు శబ్దం ఎలా వస్తుంది? గురవే గురుభ్యాం గురుభ్యః. అలాగే జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే జగత్ప్రసూతి స్థితి నాశ హేతుభ్యాం జగత్ప్రసూతి స్థితి నాశ హేతుభ్యః. చతుర్థి ఏకవచనాతః. త్రయీమయాయ, త్రయీమయ అకారాంతః పుంలింగః రామశబ్దం చతుర్థి ఏకవచనాతః రామాయ అన్నట్టుగా త్రయీమయాయ త్రయీమయాభ్యాం త్రయీమయేభ్యః. చతుర్థి ఏకవచనాతః. త్రిగుణాత్మకారిణే, త్రిగుణాత్మకారిణి శబ్దః నకారాంతః పుంలింగః చతుర్థి ఏకవచనాతః. ఇక్కడ విద్యార్థిన్ గుణిన్ ఆ శబ్దాలు అలాగే వస్తాయి. త్రిగుణాత్మకారిణే త్రిగుణాత్మకారిభ్యాం త్రిగుణాంతకారిభ్యః చతుర్థి ఏకవచనాతః. అనంతరం విరించి నారాయణ శంకరాత్మనే. ఇక్కడ శంకరాత్మన్ శబ్దం, ఆత్మన్ శబ్దం, ఆత్మన్ శబ్ద నకారాంత పుంలింగ అలాగే వస్తుంది కూడా. విరించి నారాయణ శంకరాత్మన్ శబ్ద నకారాంత పుంలింగ చతుర్థి ఏకవచనాంతః. విరించి నారాయణ శంకరాత్మనే విరించి నారాయణ శంకరాత్మభ్యాం విరించి నారాయణ శంకరాత్మభ్యః చతుర్థి ఏకవచనాంతః. ఇదాनीं శ్లోకం పఠन्तु. సవిత్రే నమస్సవిత్రే నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. అనంతరం విష్ణుస్తుతి. ఇది ముకుందమాల, అద్భుతమైన శ్లోకాలు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఇందులో పద సంధానం ఎంత బాగా చేశారంటే నమామి కరోమి వదామి స్మరామి అన్ని ఉత్తమ పురుష ఏకవచనం. అప్పుడు కర్త ఎవరవుతారు? అహం, నేను. అహం, అహం నమామి, అహం కరోమి, అహం వదామి, అహం స్మరామి. అహం అనేది అక్షరహారం. నమామి ప్రథమం, నారాయణ పాద పంకజం ద్వితీయం, కరోమి తృతీయం, నారాయణ పూజనం చతుర్థం, సదా పంచమం, వదామి షష్టం, నారాయణ నామ సప్తమం, నిర్మలం అష్టమం, స్మరామి నవమం, నారాయణ తత్వం దశమం, అవ్యయం ఏకాదశ. ఏకాదశపది అయం శ్లోక. నవమం దశమం గురుగారు. దశపది దశపది అయం శ్లోక. దశపది అయం శ్లోక.
दशपदी अयं श्लोकः। इदानीम् अन्वयक्रमः। नारायणपादपङ्कजं नमामि एकवाक्यं ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం అయిపోతుంది. నారాయణ పూజనం సదా కరోమి, నారాయణ పూజనం సదా కరోమి. నారాయణ నిర్మల, ఇది నిర్మలం ముందు రావాలి. నిర్మలం నారాయణ నామ వదామి, అవ్యయం నారాయణ తత్వం స్మరామి. కొంచెం చివరిలో మార్పు వచ్చేది. నారాయణ పాద పంకజం ఒకటే చెప్పాలి. నారాయణ పాద పంకజం నమామి. కహ అహం, అహం నేను నారాయణ పాద పంకజం శ్రీమన్నారాయణ యొక్క పాదపంకజం నమస్కరిస్తున్నాను, నమామి నమస్కరిస్తున్నాను. అలాగే సదా ఎల్లప్పుడు నారాయణ పూజనం శ్రీమన్నారాయణ యొక్క పూజను కరోమి, అహం కరోమి నేను చేస్తున్నాను. నిర్మలం స్వచ్ఛమైనటువంటి నారాయణ నామ శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని వదామి పలుకుతున్నాను. అవ్యయం శాశ్వతమైన నారాయణ తత్వం శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని, అంటే ఆయనలో ఉన్నటువంటి విశేషమైన ఒక వైభవాన్ని, ఆయనలో ఉన్న ప్రభావాన్ని స్మరిస్తున్నాను. కహ అహం, అహం స్మరామి. అది అద్భుతమైన 4 వాక్యాలు. ఇప్పుడు వరుసగా ఒక్కో వాక్యం చెప్పాలంటే అహం నారాయణ పాద పంకజం నమామి, అహం సదా నారాయణ పూజనం కరోమి, అహం నిర్మలం నారాయణ నామం వదామి, అహం అవ్యయం నారాయణ తత్వం స్మరామి. ఇప్పుడు ధాతు రూపాలు, సదరూపాలు. నమామి వర్తమానే లట్ నమధాతు, వర్తమానే లట్ ఉత్తమపురుష ఏకవచనాంతః. నమామి నమావహ నమామః. నారాయణ పాద పంకజం, పాద పంకజ అకారాంతః. నారాయణ పాద పంకజ అకారాంతః పుంలింగః ద్వితీయేకవచనాంతః. నారాయణ పాద పంకజం, నారాయణ పాద పంకజౌ, నారాయణ పాద పంకజాన్ ద్వితీయ ఏకవచనాంతః. కరోమి, కరోమి డుక్రుయి ధాతుః వర్తమానే లట్ ఉత్తమపురుష ఏకవచనాంతః. కరోమి కుర్వః కుర్మః, కరోమి కుర్వః కుర్మః. నారాయణ పూజనం అకారాంత పుంలింగః, అకారాంత పుంలింగః. ఇగో ఇన్ని ఒక రకంగా నపుంసకంగా చెప్పాలమ్మా, ఎందుకంటే పంకజ శబ్దం నపుంసకం. నారాయణ పాద పంకజం అకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. నారాయణ పాద పంకజం, నారాయణ పాద పంకజే, నారాయణ పాద పంకజాని. జ్ఞానం జ్ఞాని జ్ఞానాని తద్వత్. నారాయణ పూజనం కరోమి కుర్వః కుర్మః చెప్పాం కదా, ఏకవచనం. నారాయణ పూజనం తదపి అకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. నారాయణ పూజనం, నారాయణ పూజనే, నారాయణ పూజనాని. సదా అవ్యయం. అవ్యయం అనగానే మీకు జ్ఞాపకం రావాలి ఏంటంటే లింగ విభక్తి వచ్చిన శూన్యాని అవ్యయాని. వీటికి విభక్తులు వచనాలు ఉండవు. వదామి ఇప్పుడు అంటే సదా అని ఏం చెప్పక్కర్లేదు. వదామి, వదామి వద ధాతువు, సదధాతువు ఉత్తమ పురుష వర్తమానే లట్. ఇవన్నీ వర్తమానే లట్టే. ఉత్తమ పురుష ఏకవచనాంతః. వదామి వదావహ వదామః. నారాయణ నామ, నారాయణ నామ శబ్దః, నారాయణ నామన్ శబ్దః నకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. నారాయణ నామ, నారాయణ నామని, నారాయణ నామాని. నామ నామని, నామ నామ్ని, నామని నామాని ద్వితీయేకవచనాంతః. నిర్మలం తదపి తథైవ. నిర్మలం నిర్మలే నిర్మలాని అకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. స్మరామి స్మృ స్మరణే ఇత్యస్మాత్ ధాతోః వర్తమానే లట్ ఉత్తమ పురుష ఏకవచనాంతః. స్మరామి స్మరావః స్మరామః. నారాయణ తత్వం అకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. నారాయణ తత్వం, నారాయణ తత్వే, నారాయణ తత్వాని. అవ్యయం, అవ్యయం 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 శబ్దమే. నకారాంత అకారాంత నపుంసకలింగః. అవ్యయం అసలు అవ్యయాలంటే ఆ పదాలని అవ్యయాలు, వాటికి లింగవిభక్తివచనాలు ఉండవు. కానీ అవ్యయం అనే పదం మాత్రం నపుంసకలింగం. అవ్యయం అవ్యయే అవ్యయాని అకారాంత నపుంసకలింగః ద్వితీయేకవచనాంతః. ఇదాनीं శ్లోకం పఠन्तు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. జీకే డిజిటల్ భక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత భాషा चयन कार्यक्रमः इदानीं समाप्तः. पुनर्मिलावः आगामि कार्यक्रमे. पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वन्दे संस्कृतमातरम्. स्वस्ति.